దీపావళి రోజు మా అమ్మ చేసిన పనికి ఈ సిలిండర్ని పేల్చబోయాను. ఈ రోజు దీపావళి అని చెప్పేసి మా ఏటీఎం కార్డ్కి అయితే వెళ్ళి డబ్బులు అయితే అడిగాను. ఏటీఎం అంటే ఎవరు అనుకున్నారు, మా అమ్మ అనమాట. ప్రతి కొడుక్కి ఒక అమ్మ ఏటీఎంఏ అనమాట. ఇంకా మా ఏటీఎం డబ్బులు ఇచ్చేదేమో గానీ చెవులు పగిలిపోయి బూతులు తిట్టింది. ఇంకా తిట్టిందే కాకుండా డబ్బులు ఇవ్వమంటే మాత్రం ఇవ్వడం లేదనమాట. ఇంకా అందుకోసం ఈ సిలిండర్ని పేల్చేస్తానంటే ఇస్తానని చెప్పింది. ఇంకా ఇస్తాననగానే ఒక 5,000 10,000 ఇస్తుంది అనుకున్నాను. తీరా చూసి ఒక 500 చేతిలో పెట్టి ఎన్ని చెప్పిందో మీరే వినండి. 400 రూపాయలకి టపాసులు తీసుకో, ఒక 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలకి ఒక 1/2 కేజీ గోధుమ రవ్వ, ఇడ్లీ రవ్వ, ఒక 20 రూపాయలు కట్టుకొని తీసుకోరాపు. ఇచ్చిన 500కి అంగడి సామాన్ మొత్తం చెప్పింది. దానికి తోటి 500కి ఏమొస్తుంది అంటే 500కి ఏమి రాదు కదా, 500 ఇచ్చేయమంటుంది. ఇంకా దేనికి వచ్చిన తలనొప్పి అని చెప్పేసి 500 తీసుకొని అయితే టపాసులకి అయితే బయలుదేరాను. ఇంకా తీరా చూస్తే నా దరిద్రం కూడా ఎలా ఉందో మీరే చూడండి. ఇంకా గడపలో అడుగు తీసి బయట పెట్టాను, లేదా ఫుల్గా వాన అయితే పడుతుంది అనమాట. ఇంకా సరే అని చెప్పి కొంచెం సేపు ఆగైతే బయలుదేరి వెళ్ళాను. ఇంకా ఇంత క్రౌడ్ని చూసి షాప్ అన్న కాడికి వెళ్ళేసి ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నారేమో అని చెప్పి అడిగాను. ఫ్రీ లేదు గీ లేదు, కొంటే కొను లేకపోతే దొబ్బేమన్నాడు. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. సర్లే మమ్మీ ఇచ్చిన 500కి ఏదో ఒకటి తీసుకోపోదాం అని చెప్పి ఒక బాక్స్ అయితే చూశాను. ఆ బాక్స్ అరౌండ్ 700 అయితే ఉంది. చేసేదేమీ లేక సైలెంట్ గా అక్కడ పెట్టేసి బయటకి అయితే వచ్చాను. సైలెంట్ గా బయటకి రాగానే మా ఊడు వచ్చేసి షాప్ మా అన్నదే ఏం కావాలంటే అది తీసుకోమని చెప్పాడు. ఇంకా ఫ్రీగా పాయిజన్ దొరికినా పాయసం తాగినట్టు తాగే రోజులు ఇవి. అలాంటిది ఫ్రీగా టపాసులు దొరుకుతున్నాయంటే ఎందుకు వదులుకుంటాం చెప్పండి. ఇంకా ఫ్రీ అనగానే మా చేతికి ఏది దొరికితే అదంతా వేసేసుకొని 2 కవర్లు అయితే నింపేసుకున్నాము. ఇంకా ఈ 2 కవర్లు ఏంటో టపాసులు తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చానో లేదో మా అమ్మ అరుంధతి మూవీలో అనుష్క లాగైతే రీల్స్ చూసుకుంటా కూర్చొని ఉండింది. ఇంకా నేను తెచ్చిన టపాసులు చూసి మా అమ్మ ఏమనిందో మీరే వినండి. నేను చెప్పలా, నేను ఇచ్చిన 500కి ఎన్ని టపాసులు వచ్చాయి చూసావా? 500 కాదమ్మా బాబు, ఇది 10,000 అయినాయి ఇక్కడికి. ఓడెవడు నేను మోసం చేసినాడు. నేనైతే 200కి తెచ్చుందును కదరా, 200కి తెచ్చుందును కదరా. ఇంకా ఈ టపాసులు 200 కాదమ్మా 10,000 అయినాయంటే అస్సలు ఎండం లేదనమాట. నిన్ను ఎవరో మోసం చేశారని చెప్పి నన్నే అంటుంది. అవును, ఈ వీడియో చూసే వాళ్ళు ఈసారి టపాసులు ఎంత పెట్టుకున్నారో కామెంట్ అయితే చేసేయండి. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఫాలో మాత్రం అవ్వట్లేదు అనమాట. అలా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోవచ్చుగా. ఉంటాం మరి, బాయ్.